హలో అండి. బ్లౌజ్ యొక్క చంక భాగంలో మనకి ముడతలు వస్తున్నాయి, భుజాలు జారిపోతున్నాయని మనం చంక యొక్క కింది భాగంలో కుట్టిన బ్లౌజ్కి టైట్ చేసినా, భుజం దగ్గర టైట్ చేసినా కూడా అసలు బ్లౌజ్ అనేది సెట్ కాదు. ఎందుకోసము అంటే మనము కట్టింగ్లో ఈ ఒక్క మిస్టేక్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది సెట్ కాదు. అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూడండి. మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బొద్దు పార్ట్ ఉంటుంది చూడండి, అది వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని కింద ఒక లైన్ మార్క్ చేసేసుకొని దానిపైన పావించి డిఫరెన్స్తో ఇంకొకటి తీసేసుకోండి. ఆ పావించి ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ అనేది మెజర్మెంట్తోనే కట్ చేస్తాం చూడండి. ఇక్కడ 14.5 ఇంచుల పొడుగు అయితే ఉంది. సేమ్ అదే విధంగా ఇంకొకటి 15 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ తీసుకున్నాను కదా, సేమ్ ఇంకొక ప్లేస్లో కూడా 15 ఇంచులకి లైన్ తీసేసుకొని స్కేల్తోని మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది ఎందుకు అని అంటే మనకు కొంచెం భుజం అనేది జారకుండా ఉండాలి అంటే ఈ విధంగా 2 ప్లేసెస్లో చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకున్న తర్వాత మన నడుము కొలత వచ్చేసి 29 ఇంచులు ఉంది. 29 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డ్ చేయండి టేప్తోని. అప్పుడు 7.2 ఇంచులు వస్తుంది. దానికి 1 ఇంచ్ కలిపేయండి. 1 ఇంచ్ ఎందుకోసం అంటే మనకు డాట్ కోసం. నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే 35.5 ఇంచులు ఉంది. 35.5 ఇంచులను కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేస్తే ఒక పాయింట్ దాకా 9 ఇంచులు వస్తుంది. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకొని చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది, 35.5 ఉంది. అంటే 30 నుండి 40 మధ్యలో ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. నెక్ కోసం 2.2 ఇంచులు తీసేసుకోండి. నెక్ యొక్క పొడుగు ఇక్కడ 10.2 ఇంచులు ఉంది. 10.2 ఇంచులు తీసేసుకొని దానికంటే పైకి ఒక 2 ఇంచ్ మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కింద ఎందుకు ఎక్స్ట్రా పైకి తీసుకున్నాను అంటే అది ఖర్చు కోసము. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత కార్నర్ లాగా ఫామ్ అయింది కదా, ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. మనకి అసలు కస్టమర్ ఏం చెప్పలేదు అని అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. లేదు కస్టమర్ బ్రాడ్గా ఉండాలి అనుకున్నప్పుడు సైడ్కి 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ నాకు ఏం చెప్పలేదు, కాకపోతే ఇక్కడ నేను డ్రా చేసేది స్టార్ నెక్, అందుకోసం 1/2 ఇంచ్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ కింది నుండి 2 ఇంచెస్ తీసుకోమన్నాను కదా, అక్కడ 1.5 ఇంచ్ తీసేసుకున్నా సరిపోతుంది. స్టార్ నెక్కి మాత్రం తీసేసుకుని ఇలా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి స్టార్ నెక్. అందులో కూడా షేప్ కస్టమర్ మనకి ఏదైనా చూపిస్తే ఆ విధంగా తీసేసుకోండి. పైన 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంచులు కిందికి కూడా తీసేసుకొని ఒక స్క్వేర్ లైన్ కిందికి ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాం. ఇది ఎందుకోసం అంటే చంక మార్కింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకుంటున్నా 6 ఇంచులకైతే ఫస్ట్ మార్కింగ్ చేసేసుకొని ఇది కరెక్టా కాదా అనేది కూడా మనం చెక్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా తీసేసుకొని మూల దగ్గర 1/4 ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మన కొలత బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ యొక్క చంక ఎంత ఉంది, 15.5 ఉంది. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 8.5 ఇంచులు అయితే వచ్చింది. 8.5 అంటే ఒక సైడ్ 8.5 అంటే 2 సైడ్లు కలిపితే ఎంత వస్తుంది, మనకి 16 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ మనకు కావాల్సింది 15.5 ఇంచులు మాత్రమే కదా. అలాంటప్పుడు ఇక్కడ కింద 6 ఇంచులు తీసేసుకున్న లైన్ కంటే పైకి ఇంకొంచెం పైకి జరిపేసుకొని సేమ్ మళ్ళీ అదే విధంగా మూల దగ్గర 1/4 ఇంచ్ తీసేసుకొని రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి. రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8 ఇంచులు అట్లా వచ్చింది కదా, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది, 15.5 ఇంచులు వచ్చింది. అంటే కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా, మన మార్కింగ్ చేసిన చంక కొలత మెజర్మెంట్ యొక్క చంక కొలత మ్యాచ్ అయింది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టు. అదేవిధంగా షోల్డర్స్ జారకుండా ఈ విధంగా కిందికి లైన్ తీసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ తీసేసుకోండి. డాట్ యొక్క పొడుగు 3.5 ఇంచులు తీసేసుకోండి. ఎంత తీసుకున్నాం కదా, సైడ్కి మాత్రం 1/2 ఇంచ్ ఉండాలి. సైడ్కి చంక యొక్క కింది భాగంలో ముడతలు రాకుండా ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా క్రాస్లో కట్ చేసేసుకుంటే మనకి ఈ ప్లేస్లో వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ వెనకాల భాగంలో చంక కొలత ఎంత కట్ చేసుకున్నాం, 15.5 ఇంచులు. అది గుర్తుపెట్టేసుకోండి. నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా, చంక భాగంలో ఫిట్టింగ్ కోసం అనేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. సో హ్యాండ్స్ కోసం నేను క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఒక కార్నర్లో వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఇంకో కార్నర్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కింద ఒక లైన్ మార్క్ చేసేసుకొని దానికి మనకి పైపింగ్గా ఉందా, దీనికి ఇక్కడ ఏముంది ఆల్రెడీ ఇట్లా ఖర్చు ఉంది కాబట్టి దీనికి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే నేను ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఒకవేళ పైపింగ్ కావాలి అంటే పైపింగ్, లేదు హెమ్మింగ్ అంటే 1 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. 1/2 ఇంచ్ ఎందుకోసము అంటే ఖర్చు కోసం. ఈ విధంగా తీసేసుకొని ఒక స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కింద మోచే దగ్గర హ్యాండ్ రౌండ్ ఉంటాయి కదా, అది 10.5 ఇంచులు అయితే ఉంది. 10.5 ఇంచుల మధ్యలో ఫోల్డ్ చేస్తే 2.2 ఇంచులకి 5.2 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. అదేవిధంగా పొడుగు లైన్ నుండి కిందికి 3.5 ఇంచుల డౌన్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే మోచేతుల వరకు ఉన్నది కాబట్టి. 15.5 ఇంచుల సగం ఎంత, 8 ఇంచులు కదా, 8 అనేది పొడుగు లైన్ పైన, 0 అనేది ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ పైన తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్.
సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కిందికి 1/2 ఇంచ్ తీసేసుకొని ఇట్లా స్ట్రైట్ ఉంది కదా దీన్ని రౌండ్ వేసేసుకుంటూ కింద ఉన్న దానికి మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇట్లా రౌండ్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా చంక భాగంలో ముడతలు కూడా రాకుండా లోతు తీయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత హ్యాండ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసినాం. సో అప్పుడు మనకి చంక భాగంలో లూజు టైట్ కావు. ఒకవేళ లూజు అయినా కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చు, టైట్ అయినా కూడా లూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఎందుకు జాయిన్ చేసినాను అని అంటే నార్మల్గా ఫోల్డ్ చేస్తే 4 సైడ్ల జాయింట్ పడుతుంది, ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు 2 సైడ్ల జాయింట్ పడుతుంది. స్టిచ్చింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఈజీగా ఉంటుంది. అందుకోసం అనేసి మిడిల్లో కచ్ మార్క్ తీసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కదా, ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా కచ్ మార్క్ తీసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ 2 ఇంచుల మార్కింగ్ తీసేసుకున్నాం కదా, అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి. ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి 2 ఇంచుల మార్కింగ్ వరకు కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఈ 1/2 ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంటే 30 ఇంచు తీసేసుకోవాలి. ఆ మిడిల్ పాయింట్ దగ్గర అలా లోతు తీసుకోవాలి. లోతు తీసుకుంది కేవలం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచ్ కటింగ్ చేయాలి అంటే వెనకాల భాగాన్ని బేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని స్ట్రైట్గా వేస్తే స్ట్రైట్ కట్, క్రాస్లో వేస్తే క్రాస్ కట్. ఇప్పుడు చూడండి నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని క్రాస్లో వేసినప్పుడు సైడ్కి అడ్జస్ట్ కావడం లేదు, కొంచెం అడ్జస్ట్ అయ్యేదాకా సెట్ చేసుకోండి. లేదు అనుకుంటే అటాచ్ అయితే పెడతాయి. ఈ విధంగా తీసుకొని సేమ్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసినాం. ఇది వచ్చేసి ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్. సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అని అంటే ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాను. దానికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకోండి. పైకి తీసేసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం. పైన ఇంతకుముందు మనం నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.2 ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి. స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం వెనకాల భాగంలో స్టార్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా స్టార్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. ఇక్కడ కింద నుండి 1.5 ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని క్రాస్కి ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని క్రాస్లో లైన్ మార్క్ చేసేసుకున్నాను. కావాలి అనుకుంటే మీరు రౌండ్ అంటే రౌండ్ తీసేసుకోండి. ఓకేనా, మీకు ఎలా అంటే ఆ విధంగా. నెక్స్ట్ చంక భాగంలో పైనుండి కిందికి స్ట్రైట్గా ఇక్కడ మనం వెనకాల భాగంలో ఎట్లయితే స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా మూల ఉంది కదా, ఆ మూల దగ్గర 1/2 ఇంచు లోతు అయితే తీయాలి. ఎందుకు అంటే మనకి బ్లౌజ్ చంక భాగంలో ముడతలు వస్తాయి. ఎక్కడ వెనకాల ముందు సైడ్లో వస్తాయి కాబట్టి మనం ముందు సైడ్లో లోతు అనేది తీసేసుకుంటున్నాం, అప్పుడు ముడతలు అనేవి రావు. ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నుండి కింద నుండి 2 ఇంచులు తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇదేంటి ఇంతకుముందు చంక అని చెప్పినాను చూడండి, ఇది వచ్చేసి మనకి సైడ్కి ముడతలు రాకుండా ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే చేతి యొక్క కింది భాగంలో ముడతలు రాకుండా. ఓకేనా, ఇప్పుడు 2 ఇంచుల లైన్ దగ్గర నుండి కిందికి 1/2 ఇంచ్ తీసుకున్నా. ఎందుకోసం అంటే నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఆ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండి 2.5 ఇంచులు, నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే సేమ్ మళ్ళీ ఆ పాయింట్ నుండి 2.5 ఇంచులు తీసేసుకొని ఇలా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇటు సైడ్కి ఒక 1 ఇంచ్, అటు కార్నర్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపేసుకుంటూ మీరు లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు. మీకు వీడియో అనేది స్పీడ్ ఉంటే స్లో పెట్టి చూసేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. అప్పుడు మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో రాదు. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రావద్దు అనుకుంటే కింద 1/2 ఇంచ్ తీసేసుకోండి. పైన ఏం అవసరం లేదు, చంక యొక్క కింది భాగంలో ఓన్లీ కింద మాత్రమే తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్, దీని ఒక పొడుగు 2.5 ఇంచులు తీసేసుకోవాలి. 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్. ఇది ఒకటి కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే మనం అద్దన్నా కూడా కుదిరిపోతుంది. నెక్స్ట్ ఈ పొడుగు ఎంత ఉందో చూసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఎంత అయినా ఉండేది మీకు అనవసరం. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. మరి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగు కూడా సేమ్ 2.5 ఇంచులు తీసేసుకోండి. మెయిన్ డాట్ పొడుగు ఎంత ఉంటే దీని యొక్క పొడుగు కూడా అంతే ఉండాలి. సైడ్కి మాత్రం 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో ఇటు సైడ్ నుండి అటు సైడ్కి చెక్ చేసేసుకోండి. మళ్ళీ ఈ మెయిన్ డాట్ నుండి అటు సైడ్ చెక్ చేసేసుకోండి. ఇప్పుడు 2 వేరు పాయింట్స్ దగ్గర వచ్చినాయి కదా, ఈ 2 ఒక దగ్గరకు వచ్చే విధంగా కలిపేసేసుకోండి. చిన్నప్పుడు మనం చిన్నప్పుడు మ్యాథ్స్ గుర్తొస్తుందా, సేమ్ అదే విధంగా ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. 4th డాట్ కావాలి అనుకుంటే తీసేసుకోండి, అవసరం లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు ఈ 3 కూడా రౌండ్గా వచ్చేసినాయి చూడండి, అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ ఉంటుంది. లేదు మీరు షార్ప్గా కావాలి అనుకుంటే ఈ డాట్స్ అన్ని కూడా కొంచెం దగ్గరికి తీసేసుకుంటే షార్ప్గా అయితే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. సో మీకు కావాల్సింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా
కట్ చేసేసుకోండి. సో ఈ వీడియోలో మీకు మెయిన్గా మీకు ఏం చెప్పినా నేను బ్లౌజ్ అనేది వెనకాల భాగం యొక్క చంక ఫ్రంట్ హ్యాండ్స్ యొక్క చంక పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మనకి చంక భాగంలో ముడతలు రావు, వచ్చినా కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ అలా మ్యాచ్ కాకపోతే మాత్రం చెక్ చేయలేము. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, ఫ్రంట్ పార్ట్లో పెద్ద పట్టీలు షేప్ బెల్ట్లు, ఒకటేమో హుక్స్ కాజా పట్టీ సైడ్, ఇంకొకటేమో సైడ్ జాయింట్ సైడ్. హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు 3.5 ఇంచులు, సైడ్ జాయింట్ సైడ్ ఏమో 3 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ మెయిన్ డాట్ గీసేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ నుండి మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్ ఉంది, 11.5 ఇంచుల డిస్టెన్స్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ 2.5 ఇంచులు తీసేసుకోండి. ఒకవేళ మీకు షేప్ బెల్ట్ కనుక ముడత అవుతుంది అని అనుకుంటే ఈ 2 ఇంచులు తీసుకున్నాం చూడండి, అక్కడ కొంచెం తగ్గించుకోండి. 2.5 ఇంచులు తీసేసుకున్న దగ్గర 2 ఇంచులు తీసేసుకోండి. అప్పుడు మీకు ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనము పెద్ద పట్టీలు షేప్ బెల్ట్లు. నెక్స్ట్ ఏం కావాలి ఇంకా, ఒకవేళ దీని యొక్క పొడుగు కనుక మీకు ఎక్కువ అనిపించింది, హుక్స్ కాజా పట్టి పొడుగు ఎక్కువ అనిపించింది అనుకుంటే ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోవచ్చు. కానీ మొత్తం మార్కింగ్ ఎంత అయిపోయినాక మాత్రమే కట్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే షేప్ ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు సేమ్ అదే విధంగా మెయిన్ డాట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్